ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు త్యాగాలు చరిత్రలో అజరామరంగా నిలిచి ఉంటాయని కలెక్టర్ ఆనంద్ అన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ ఆనంద్, కమిషనర్ సూర్యతేజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగాలు అజరామరమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో దేశంలోనే గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆ మహనీయుని పోరాట స్ఫూర్తితోనే మన దేశంలో భాష ఆధారంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అనంతరం కమిషనర్ సూర్యతేజ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మి, పలువురు ఆర్యవైశ్య నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది స్టాచ్యూలో పుష్పహారం అర్పించడానికి అవకాశం నాకు దొరికింది. చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఈ యొక్క జిల్లా పేరు కూడా మహానుభావుడు పేరు మీద ఈ యొక్క జిల్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన త్యాగానికి మనందరూ కూడా స్ఫూర్తి కల్పించాలి అని కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆయన తరఫున ఆయన ఇచ్చిన కృషి అన్ని చూసుకొని ఈ జిల్లాని ముందుకు నడపాలని కూడా కోరుతున్నాను. ఆయన మనకు ఇండియా యాజ్ ఎ కంట్రీ చూసినట్లయితే మొత్తం కంట్రీలోనే ఒక చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి ఆయన వలన ఆయన చేసిన ఆ ఒక్క హంగర్ స్ట్రైక్ వలన జరిగింది. మొత్తం కంట్రీలోనే అన్ని స్టేట్స్ కూడా లాంగ్వేజ్ బేస్ చేసుకొని డివైడ్ చేసుకోవడము, దానివల్ల లాస్ట్ ఒక 75-76 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ స్టేట్స్ మధ్యలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేసినట్టు మనకు నడిపించడానికి ఈ యొక్క ఇండియా యాజ్ అ కంట్రీ ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగినాయి. సో ఆయనకి చాలా వరకు మన అందరూ ధన్యవాదాలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నాయి. సో ఆయన పెట్టిన కృషి, ఆయన పెట్టిన ఎఫర్ట్ వల్లనే మనకి ఎటువంటి మన ఇండియాతో పాటు ఇండిపెండెన్స్ అయిన చాలా వరకు కంట్రీలో కల్చరల్ సంబంధించిన డిస్ప్యూట్ వలన ఆ ఒక్క కంట్రీని ముందుకు నడపలేకపోయారు చాలా వరకు. కానీ మనకు ఆ ఒక్క పరిస్థితి రాలేరు. దానికి మేజర్ కారణం ఏంటంటే ఆయన ఒక థింకింగ్ మన కల్చర్ బేస్ చేసుకొని, లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టేట్స్ ఉండాలి అన్న ఒక థింకింగ్తోనే మనం ఈ యొక్క 76 సంవత్సరం తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు నడపాల్సిన అవసరం అయితే దొరికింది. జిల్లా నమస్కారం. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మనకి పొట్టి శ్రీరాములు గారి పేరు మీదనే నెల్లూరు జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టడం జరిగింది. మనకి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్రోద్యమంలోనే కాకుండా మనకి ప్రజల జీవనంలో ఒక హరిజనోద్యమానికి కానీ లేకపోతే గాంధీయవాదానికి కానీ ఆయన చాలా కృషి చేశారు. మన నెల్లూరులో కూడా నెల్లూరులోని మూలాపేటలో ఉన్న వేణుగోపాల స్వామి గుడిలో హరిజనుల ప్రవేశం కోసం కానీ ఒక నిరాహార దీక్ష కూడా మన నెల్లూరు నగరంలో చేయటం జరిగింది. అలానే నెల్లూరులో కూడా ఆయనకి చాలా అనుబంధం ఉండి స్వాతంత్రోద్యమానికి గట్టిగా పాటుపడి ఉన్న వ్యక్తి. స్వాతంత్రం తర్వాత కూడా మన ఆంధ్రులకి ఎవరైతే తెలుగువారు ఉన్నారో తెలుగువారికి ఆంధ్రులకి మద్రాసు నుంచి మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆమర నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించి దానికి పూనుకున్నారు. ఆయన ఆత్మార్పణతోనే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్టోబర్ 1వ తారీఖు 1953వ తారీఖున ఏర్పడటం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఇలా అభ్యున్నతి అవడానికి ఆయన ఆ రోజు చేసిన ప్రాణార్పణని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు 124వ జయంతి సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఆయన స్ఫూర్తిని పురికిపుచ్చుకొని ఆయన బాటలో నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము. వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి బీసీఎం మెన్స్ వేర్ టెక్స్టైల్స్. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు 30% ఆఫర్లు వర్తించును. విచ్చేయండి బీసీఎం మెన్స్ వేర్ టెక్స్టైల్స్, ముత్తుకూరు గేటు సెంటర్, మానస హోటల్, 1వ ఫ్లోర్, హరనాథపురం, నెల్లూరు. మీ కె వివేకానంద బాబు, సిహెచ్ ప్రతాప్, ఏ నరేష్. Hi Nilor, please subscribe to N3 TV.